ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక రోజు ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించేటువంటి కృపను ప్రభు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. క్రిస్మస్ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని దైవజనులు అనేక మంది ఆత్మ సంబంధించిన మర్మాలు ఎన్నో విషయాలు మనకు చెబుతున్నప్పుడు మనం విని సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఇంకా మనము అనేక విషయాలు తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం, గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యము నుండి కొన్ని మాటలను మనము ధ్యానము చేద్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం ఒక మాట మనము చదువుదాం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఎలనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. దేవుని బిడ్డలరా, ఇక్కడ మనము చదివినటువంటి భాగాన్ని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథములో 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుగా మనం విన్నాం. అయితే 8 నుండి 10 వరకు మనము వాటన్నిటి నుంచి ధ్యానం చేస్తే, అదేవిధంగా చిగురును గుర్చినటువంటి ఒక దర్శనం జకర్యాకు దేవుడు చూపించాడు. ఒకే రాత్రిలో జకర్యాకు 10 దర్శనాలు వచ్చినాయి. ఒకే రాత్రిలో 10 దర్శనాలు. ఆ 10 దర్శనములలో 6వ దర్శనం చిగురును గూర్చి దర్శనం. చిగురును గూర్చిన దర్శనం. ఇక్కడ మనము ఆలోచించేద్దాం. ఈ దర్శనము రక్షణ కారకుడైన యేసును గూర్చినది. ఇక్కడ ఆయనను జకర్యా చిగురు అను సేవకుడు అంటున్నాడు. చిగురు అను సేవకుడు అని అంటున్నాడు. ఈ పేరు బైబిల్లో అనేక పర్యాయాలు పేర్కొనబడింది. ఈ పేరే యేసు క్రీస్తు పనిని కూడా సూచిస్తూ ఉంది. యెషయా భక్తుడు దావీదు చిగురు, యెషయా గ్రంథము 11:1, ఇర్మీయా గ్రంథము 23:5, 33:15లో ఈ పేరు మత్తయి సువార్తలో చెప్పబడినట్లు ఆయన యూదుల రాజు అని సూచిస్తూ ఉంది. అదేవిధంగా రెండవదిగా నా సేవకుడైన చిగురు. జకర్యా 3:8లో ఈ పేరు మార్కు సువార్తలో చెప్పబడినట్లు ఆయన పరిచారకుడని సూచిస్తూ ఉంది.
తర్వాత సిగురు అనే మనుష్యుడు జకర్యా 6, 12, 13. ఈ పేరు లూకాసు వార్తలో చెప్పబడినట్లు ఆయన మనుష్య కుమారుడు అని సూచిస్తూ ఉంది. యెహోవా చిగురు యెషయా గ్రంథము 4:2లో ఈ పేరు యోహాను సువార్తలో చెప్పబడినట్లు ఆయన దేవుని కుమారుడు అని సూచిస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి సూచనగా ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. కాబట్టి మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి యూదుల రాజు, అదేవిధంగా మార్కు సువార్తలో ఆయన పరిచారకుడు, అదేవిధంగా లూకాసు వార్తలో ఆయన మనుష్య కుమారుడు, యోహాను సువార్తలో ఆయన దేవుని కుమారుడు అని సూచనగా సూచిస్తూ ఉంది. చిగురు అను సేవకుడుగా యేసుక్రీస్తు ప్రభు ప్రస్తుతము 2 విధాల పరిచర్యలను చేస్తూ ఉన్నాడు. మనము గమనించవలసి ఉన్నది. అయితే ఇక్కడ మనము ఈ యొక్క జకర్యాకు వచ్చినటువంటి దర్శనాన్ని గురించి, చిగురు అనే యేసుక్రీస్తు ప్రభు సువార్తల్లో ఆయన ఏ విధంగా పరిచర్య నిమిత్తమై రాయబడ్డాడో అవి సూచనలుగా మనకు కనపడుతున్నాయి. అయితే ప్రకటన గ్రంథంలో కూడా మనం ఒక మాట చదివినట్లయితే దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉన్నది. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. జకర్యాకు వచ్చిన దర్శనంలో ఆ చిగురు అను సేవకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యకు సూచించేటువంటి 4 సువార్తల్లో ఉన్నటువంటి ఆయన పరిచర్యకు సూచించినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా యోహాను దర్శనములో 4 జీవులు కనపడుతున్నాయి. ఇక్కడ ఈ 4 జీవులు మనము చదివినట్లుగా మొదటిగా మనం చూసినట్లయితే మొదటిది సింహం. అంటే సింహము విశ్వాసానికి గుర్తు. అందుకని యోధా గోత్ర సింహం ఆయన. కాబట్టి ఆయన ధైర్యము కలిగిన వాడు, మన ఎడల గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా నీతిమంతులు ధైర్యం కలిగి ఉంటారు. తర్వాత దూడ ముఖం అనేది మనము ఆలోచించినప్పుడు దేవుని చిత్తములో సంపూర్ణముగా దేవునికి లోబడటం చూపిస్తుంది. దూడ ముఖం అంటే ఒక ఎద్దు యజమానికి ఏ విధంగా లోబడి జీవిస్తుందో అట్లాగే మన ప్రభు అయిన దేవునికి మనం లోబడి జీవించాలి అనే విషయం ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మనుషుని ముఖం, ఆయన ప్రేమ గలవాడు,
ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడో అట్లాగే లోకంలో మనము కూడా ఇతరులను ప్రేమించాలి. అదేవిధంగా ఇక్కడ 4వది పక్షిరాజు కనపడుతున్నాడు. పక్షిరాజు అంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అయితే ఈ 4 విషయాలు మనం గమనిస్తే ప్రభువులో ఈ 4 లక్షణాలు ఉన్నాయి. అట్లాగే జకరియా దర్శనములో కూడా చిగురు అనే సేవకుని గురించి చెప్పిన మాటల్లో 4 సువార్తల్లో ఉన్నటువంటి ప్రభువుని గురించినటువంటి విషయాలు మనకి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన యూదుల రాజు అని, ఆయన పరిచారకుడని, ఆయన మనిషి కుమారుడని, ఆయన దేవుని కుమారుడని సువార్తలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రభువుని గురించినటువంటి విషయాలు మనం కొంత ఆలోచన చేయాలి. ఆయన గురించి రాయబడిన మాట ఈ విధంగా, ఆయన గురి తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి తనకు అప్పగించిన బాధ్యత లోకములో ఉన్న నశించిపోయే మానవాళిని రక్షించడానికి శ్రమ అయినప్పుడు కూడా, కష్టమైనప్పుడు కూడా, విపత్తు వచ్చినా వెనక తిరగకుండా గురి యొద్దకే పరిగెత్తినటువంటి వ్యక్తిగా యేసయ్య ఉన్నాడు. అందుకని ఆయన వైపు చూస్తూ మీరు ముందుకు సాగండి అని దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది. యేసుని మనం జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని బట్టి. ఇంకా తర్వాత మనం ఆలోచన చేస్తే దూడముఖం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే దేవుని చిత్తానికి లోబడి ఒక యజమానికి ఏ విధంగా ఎద్దు ఆయన చెప్పిన మాట ప్రకారంగా లోబడుతుందో అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా పరలోకపు తండ్రికి లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మనకు కనపడుతున్నాడు. యేసు ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఈ పాఠాలు, ఆయన గురి ఎద్దుకే పరిగెత్తాడు, తండ్రి చిత్తం కోసమే పరిగెత్తాడు. శ్రమైన శిలువ మరణం కూడా, అవమానం కూడా భరించి ఆయన పొందబోయే మహిమ, ఆయనకు ఇవ్వబడిన ఉన్నత సింహాసనం కోసం వీటన్నిటిని నిర్లక్ష్య పెట్టి పరలోకపు తండ్రి వైపు చూస్తూ ముందుకు వెళ్ళినట్లు ప్రభువుని బట్టి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎద్దు యజమానికి ఏ విధంగా లోబడి కష్టపడి పనిచేస్తుందో అట్లాగే ప్రభువు కూడా తన యజమానికి లోబడి కష్టపడి ఆయన సేవ చేశాడు అనేది మనకు సూచనగా ఉంది. ఒక రోజున ఒక దైవజనుడు కొన్ని సంవత్సరాలు పరిచర్య చేసి నాకు వృద్ధాప్యం వచ్చింది, ఇంకా నా సేవలో కొంత విశ్రాంతి నేను తీసుకోవాలి అనుకుని ఆలోచన చేస్తున్న సమయంలో ఒకరోజు ఒక కొండ ప్రాంతానికి నడుచుకుంటూ వెళుతున్నాడు. వెళుతూ ఉండగా ఒక ఎద్దు ఒక బండి కట్టారు. ఆ యొక్క ఎద్దు బండిని లాక్కుంటూ వెళుతుంది. అది ఎత్తైన ప్రాంతం లాక్కుంటూ బరువు మోసుకుంటూ ఆ బండిని లాక్కుంటూ వెళ్తూ ఉంది. అది బాగా ఎత్తైన స్థలం, లాగుతూ ఉంది. ఆ ఎద్దు వెనక తిరగకుండానే తన బలమంతా ఉపయోగించి తన యజమానుని పని చేయాలని ఎంత ఎత్తైనా సరే ఎక్కుతూ ముందుకు వెళతా ఉంది. వెళుతూ ఉండగా దాని శక్తి చాలలేదు. అక్కడే కేకబెట్టి అరిచి అక్కడే చనిపోయింది ఆ ఎద్దు. ఆ ఎద్దు యొక్క ఆలోచన తన యజమాని కొరకు ఎంత కష్టమైనా సరే నేను పని చేయాలి అని ఆలోచనతో ముందుకెళ్తుంది. అదే దృశ్యాన్ని ఒక సేవకుడు చూశాడు. ఆయన అనుకున్నాడు, నిజమే, ఎన్ని సంవత్సరాలు నేను పరిచర్య చేశాను, విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఒక యజమాని కోసం ఎద్దు, మూగజీవిగా ఉన్నటువంటి ఎద్దు
ఎంతో శ్రమపడి చివరికి తన ప్రాణం పోయినా లెక్క చేయకుండా యజమాని కోసం ఎంత ప్రయాసపడింది అని జ్ఞాపకం చేసుకుని తన మనసు మార్చుకుని, నాకు శక్తి ఉన్నంత కాలం, నాకు బలం ఉన్నంత కాలం నా ప్రభు సేవ నేను విడిచిపెట్టను, నా ప్రభు కొరకు నేను కష్టపడి పనిచేయాలని నిర్ణయం చేసుకునంట. ఆ యొక్క వ్యక్తి చరిత్ర గురించి నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాను. ఆయన ఎవరో కాదు, బైబిల్ మిషను స్థాపించినటువంటి దేవదాస్ అయ్య గారు. అంటే ఆయనకు ఒక పాఠం, ఆ ఎద్దు వైపు చూస్తుంటే దాని కన్నుల్లో ఉన్నటువంటి ఆ యొక్క బాధ, దాని యొక్క కేక, దాని అరుపు, అరిచి అక్కడే చనిపోవటం చూసినప్పుడు ఆయనకి తన హృదయంలో ఎంతో బాధ కలిగింది. నా యజమానుడు నాకు ఒక పని అప్పగించాడు, ఆ పని కొరకు నేను కష్టపడి పని చేయాలి అని నిర్ణయించుకొని దేవుని కొరకు నమ్మకమైన జీవితం జీవించి తన జీవితంలో ఇంకా దేవుని కొరకు బలమైన సేవ చేశారని ఆయన చరిత్రలో రాయబడింది. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రభువు కూడా అదే విధంగా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అదేవిధంగా మనుష్య ముఖం అంటే ప్రేమను గురించి ఆయన ఈ లోకానికి తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు అని పిలువబడటం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తర్వాత మరి పక్షిరాజుని గురించి మనము ఆలోచన చేస్తే ఇక్కడ పరిశుద్ధమైన జీవితం మనకు కనపడుతుంది. యేసు పరిశుద్ధమైన జీవితం ఆయన జీవించాడు. పక్షిరాజు పరిశుద్ధతకు గుర్తు. యేసు ఈ భూమి మీద దేవుని పని, తండ్రి పని నమ్మకంగా చేసి ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికి ప్రభు కొరకు తన జీవితాన్ని కొనసాగించినట్లు మనం చూస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించేద్దాం. అయితే ఇప్పుడు చిగురు అనే సేవకునిగా యేసుక్రీస్తు ప్రస్తుతం 2 విధాల పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే ఆయన లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మృత్యుంజయుడిగా పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు. అక్కడ తండ్రి సింహాసమున కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన చేసే పరిచర్య ఏంటో మనము ఆలోచన చేస్తే, మొదటి గంట విశ్వాసులందరికీ నీతి వస్త్రాన్ని ధరింప చేయడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. మనం గమనిస్తే యెషయా గ్రంథము 4:3-4 వచనాల్లో ఉన్నది. అక్కడ మనం చూస్తే, జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానిని పరిశుద్ధుడని పేరు పెట్టబడును. తర్వాత 3వ వచనములో, దహించు ఆత్మ వలన ప్రభువు సియోను కుమార్తెకున్న కల్మషమును కడిగివేయినప్పుడు, అంటే మనలను ఆయన ఇంకా పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏదంటే మనలను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడమే ఆయన పని. మనము అంటే మన సార్వత్రిక సంఘాన్ని, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలైన మనందరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన పెండ్లి కుమార్తెగా మనలను సిద్ధపరుస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ప్రభు ఇప్పుడు మరి ఆయన పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆయన ప్రార్థన ఏమైందంటే, ఎవరైతే ఆయన వాక్యం చేత రక్షించబడ్డారో, తన సేవకులైన వారు వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే ఆయన యొద్దకు మరి వస్తున్నారో, ఎవరైతే మరి దేవుని కొరకు వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తున్నారో వారి కొరకు ఆయన, వారు ఇంకా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి, వారిలో కళంకము లేకుండా, వారిలో పాపము లేకుండా మరి ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలను మనకు ధరింప చేయడానికి మన కొరకు ఇప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు.
ఇంకా మనలో ఉన్న ఆ పాప మలినము నుండి పూర్తిగా విడిపించడానికి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసులందరికీ నీతి వస్త్రాలు ధరింప చేయడానికి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా ఆయన చేసే పరిచర్య ఏంటంటే, సాతాను నేరారోపణకు వ్యతిరేకంగా విశ్వాసుల పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సాతాను మన మీద నేరారోపణ చేస్తున్నాడు. యోబు విషయంలో దేవుని దగ్గర నేరారోపణ చేశాడు. అట్లాగే విశ్వాసులైన మన మీద వాడు ఎక్కువగా నేరారోపణ చేసేవాడుగా ఉన్నాడు. అయితే సాతాను యొక్క ఆ శోధనలో మనం పడిపోకుండా, సాతాను యొక్క ఉచ్చులో మనం పడిపోకుండా, వాడి యొక్క శోధనను మనం జయించినట్లుగా ఆయన మన పక్షంగా కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనం పేతురు భక్తుని గురించి తెలుసు. పేతురుతో ప్రభువారు అన్నాడు, పేతురు, శోధకుడు అపవాది నిన్ను ఏం చేస్తున్నాడంటే మరి జల్లిల్లో పెట్టి గోధుమలు జల్లించినట్లుగా నిన్ను జల్లిస్తున్నాడు, నిన్ను శోధిస్తున్నాడు. అయితే నీవు తప్పిపోకుండా ఉండునట్లు నీ కొరకు నేను ప్రార్థన చేశాను అని ప్రభు చెప్పాడు. అయితే నీవు తిరిగి బలం పొందుకొని మరలా నీ సహోదరులను నువ్వు బలపరచాలి అని చెప్పాడు. అంటే శోధకుడు తన పిల్లలైన వారిని వాడు శోధిస్తూనే ఉంటాడు. ప్రభువు పిల్లలైన వారిని శోధిస్తూనే ఉంటాడు, విశ్వాసులను శోధిస్తూనే ఉంటాడు, మన మీద నిత్యం నేరారోపణ చేస్తూనే ఉంటాడు. వాడి పని అదే, ఈ భూమి మీద వాడి పని అదే. ఎవరిని మృంగుదామా అని గర్జించు సింహములాగా వాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడు మొదటిగా వాడు చేసే పని ఏదంటే మన మీద నేరారోపణ చేసేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుని వాక్యం మనకేం చెబుతుందంటే, మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట ఇక్కడ మనకి కనబడుతుంది. శిక్ష విధించేవాడు ఎవడు? క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే అని ఇక్కడ మనకి రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. 2 కార్యాలు చేస్తున్నాడు. మనము ఇంకా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని, మనలో ఇంకా అపవిత్రమైనటువంటి స్థితి మనలో లేకుండా పరిశుద్ధంగా ఉండటానికి ఆయన విశ్వాసులందరికీ నీతి వస్త్రాలను మనం ధరింప చేస్తాడు. ఆయన చెప్పాడు, మీకు నేను ఎలాంటి పేరు పెడుతున్నానంటే, ఆయన చెప్పినటువంటి మాట మనకంట దేవుని వాక్యములో ఆయన చెప్పిన మాట, జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెట్టుదురు అని రాయబడింది. అంటే దేవుని పిల్లలమైన మనము పరిశుద్ధమైన వారిగా ఉండాలని పరిశుద్ధమైన వస్త్రాలను మనకు ధరింపచేస్తున్నాడు. రెండవది, మనలో ఉన్న మాలిన్యము నుండి కూడా విడిపించి మనలను శుద్ధి చేస్తాడు. అదే కాకుండా అపవాది మన మీద చేసే నేరారోపణ నుండి మనల్ని విడిపించి మనం ఈ భూమి మీద బలవంతులుగా ఉండాలని, పడిపోకుండా జారిపోకుండా చివరి వరకు నమ్మకమైన వారిగా ఉండాలని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు నా బలము చేత, నా శక్తి చేత నేను ఈ లోకంలో ఈ విధంగా జీవిస్తున్నాను అనుకుంటాం. కానీ మన కొరకు విజ్ఞాపన చేసే మన రక్షకుడు మనకు పరలోకములో ఉన్నాడు. తండ్రి సింహాసనం ఆయన కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన ఏది అనగా మనము పరిశుద్ధమైన ఆ స్థితి కలిగి ఉండాలని, ఆ మలినమైనటువంటి ఆ స్థితి నుండి పరిపూర్ణంగా విడిపించబడాలని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. రెండవదిగా, అపవాది మన మీద చేసే నేరారోపణ నుండి విడిపించి మనకి విడుదలనిచ్చి మనము మన పాదములు జారిపోకుండా విశ్వాసంతో ముందుకు నడిచేటట్లుగా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, భూలోకములో పరిశుద్ధాత్మ మన పక్షంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. పరలోకములోనికి వెళ్ళిన యేసు ప్రభువు తండ్రి సింహాసనం దగ్గర ఉండి అక్కడ నుండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత! మన కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు దైవజనులు, సంతోషమే. కానీ మనం గుర్తించవలసింది,
నీవు భారంతో ఉన్నప్పుడు, శ్రమతో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు నీ పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఉచ్చరింప శక్యము కాని మూల్గులు నీకు అనుగ్రహిస్తాడు. అదే కాకుండా పరలోకంలో ఉన్న ప్రభువు నిన్ను గమనిస్తూ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన చేసిన ప్రార్థన మనం గమనిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువు చేసిన ప్రార్థన ఏంటంటే, ఎవరైతే వాక్యం యొద్దకు వచ్చి వాక్యం ద్వారా పట్టబడ్డారో, తండ్రి చేత ఆకర్షించబడ్డారో వారందరూ ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి అని ఆయన ఉద్దేశం. అట్లాగే మనము కూడా దేవుని పిల్లలమైన మనం పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధమైన వస్త్రాలు మనం ధరించి ఉండాలని, అపవాది యొక్క నేరారోపణ నుండి మనం విడిపించబడాలని, ఈ భూమి మీద ఆయన కొరకు నమ్మకమైన జీవితం జీవించాలని మన కొరకు మన ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసే గొప్ప పరిచర్య. సిగురనే సేవకుడుగా యేసు ప్రభు ప్రస్తుతం ఈ 2 పరిచర్యలు ఆయన కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! ఎవరికి ఈ ధన్యత? రక్షించబడిన వారికి. ఎవరికి ధన్యత? యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారికి. ఎవరికి ధన్యత? యేసు నా పాపాల కొరకు ఈ భూమి మీదకు వచ్చి నా కొరకు నా శిక్షను ఆయన భరించి, నా శాపాన్ని ఆయన భరించి, నా అపరాధాలు ఆయన భరించి, నా కొరకు ఆయన సిలువేయబడి చనిపోయాడు. ఆయన నా స్థానంలో ఆయన నిలబడ్డాడు. నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని నాకు కలుగు చేశాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడిన వారుగా ఆయన సిద్ధపరుస్తాడు. వారు దేవుని పిల్లలుగా ఆయన అంగీకరిస్తాడు. ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకుంటమే కాదు, కానీ ఆయన పరలోకములో ఉన్న మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ భూలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఉండి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇంత గొప్ప సహాయం మనకు ఉండగా మనము దేవుని వైపు చూస్తూ ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుని బిడ్డలారా, చిగురనే సేవకుడు యొక్క పరిచర్య ఆయన యేసు ప్రభు జీవితాన్ని గురించి మనకు కనపడుతుంది. ఆయన చేసినటువంటి పరిచర్యను ఒకసారి చివరి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. యేసు క్రీస్తుని ఆయన ఏ పరిచర్య చేశాడు అనేది మనకు సూచనగా కనపడుతుందంటే, ఆయన మొదటిగా మనం చూస్తే ఆయన యూదుల రాజుగా మనకు కనపడుతున్నాడు. అయితే తర్వాత ఆయన చూస్తే ఆయన పరిచారకుడిగా మనకు కనపడుతున్నాడు. తర్వాత మనిషి కుమారుడిగా మనకు కనపడుతున్నాడు. తర్వాత ఆయన దేవుని కుమారుడిగా కనపడుతుంది. ఇంత గొప్ప ధన్యతకరమైనటువంటి ఆ స్థితిని మనకు కలుగు చేయడానికి ఈ లోకానికి చిగురుగా సేవకుడిగా వచ్చిన యేసయ్య మన కొరకు చేసేటువంటి గొప్ప యొక్క యోగ్యతను బట్టి, లేకపోతే ఆయన చేసే పరిచర్యను బట్టి, ఇప్పుడు కూడా చేస్తున్న పరిచర్యను బట్టి ఆయన కొందనాలు చెల్లిస్తూ మన జీవితాలను చక్కబెట్టుకుందాం, సరిచేసుకుందాం. యేసు మనకు నేర్పిన పాఠాలు, ఆయన ఎలాంటి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడో, ఆయన ఎంత ధైర్యం కలిగి ప్రభువు సన్నిధిలో జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తండ్రి చిత్తానికి లోబడినటువంటి కుమారుడిగా ఎట్లా ఆయన జీవించాడో, అదేవిధంగా మానవులను ప్రేమించడానికి ఆయన తన ప్రేమను వ్యక్తం చేసి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఎట్లా ధారపోసాడో, అదేవిధంగా మన యొక్క పరిశుద్ధమైన జీవితం ఆయన అడుగుజాడలో నడవడానికి పరిశుద్ధమైన జీవితాన్ని మనం మాదిరిగా ఉంచి ఈ భూమి మీద ఆయన పరలోకానికి ఎక్కువ వెళ్ళాడు. ఆలోచించి మన జీవితాలను సరిచేసుకొని ప్రభువు కొరకు నమ్మకమైన వారుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు. జకర్యా ప్రవక్త, చిగురని నా సేవకుడు వస్తున్నాడని ముందుగానే ప్రవచనం చెప్పబడిన మాట మేము విన్నాం తండ్రి. ఆ సేవకుడే యేసు క్రీస్తు ప్రభు అని, ఆయనలోని ఇలాంటి గుణములు, స్వభావములు కలిగిన వాడని, ఆయన ఈ భూమి మీదకి రాకపోతే మాకు విడుదల లేదు, మాకు రక్షణ లేదు, మాకు పరలోకము లేదు. ఆయన ఈ లోకానికి వచ్చి మా కొరకు మా స్థానంలో నిలబడి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టారు. కాబట్టి మేము నమ్ముట వలన, ఆయన ఇచ్చినటువంటి సత్యాన్ని మేము అంగీకరించడం వలన ఆయన పిల్లలుగా మమ్మల్ని చేయటానికి ప్రభువు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో ఆలోచించే మనసు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా, ఈ భూమి మీద ఉన్నప్పుడే కాదు, పరలోకానికి వెళ్ళి కూడా మా కొరకు పరిచర్య చేస్తున్న, మా నిమిత్తమై విజ్ఞాపనం చేస్తున్న
మా నిమిత్తము మా యొక్క స్థితిగతులను గమనించి దుష్టుని యొక్క అడుగుజాడల్లోనికి మేము వెళ్ళకోకుండా వాడి నుండి మేము తప్పించబడినట్లు మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నటువంటి నా ప్రియ రక్షకుడా నీ కొందనాలు నాయన. మమ్మల్ని మీరు బలపరచండి. విన్న వాక్యమును అనేక మంది అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. చేయండి నాయన. నా తండ్రి నీ కొందనాలు. ఈ వాక్యముని విత్తనము విత్తబడుతుండగా వారి హృదయాలలో ప్రభువ 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా ఫలించాలి ప్రభువ. ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలు తండ్రి మరి మేము విన్నటువంటి వాక్యమును మా హృదయాల్లో భద్రపరచుకొని నీ కృపలో మేము వర్ధిల్లటానికి మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యమును ఆసక్తితో అంగీకరించిన బిడ్డలకు నీ కృపాహస్తమును వారి మీద ఉంచి నడిపించమని, మా ప్రార్థన కొన్ని బిడ్డలందరం కూడా మీరు దీవించమని, ప్రత్యేకంగా ఈ సమయం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ఆసక్తితో విన్నటువంటి బిడ్డలకు వారి కుటుంబాలకు సమాధానము, సంతోషము, ఆనందము, ఆరోగ్యమును మీరు కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికీ దేవుని సన్నిధి, ఆయన సమాధానము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.